మీరు మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. ఏ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. మేము గత 15 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మా 5 నెలల నుండి కూడా జీతాలు రాలేను. చాలా ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా వచ్చింది. ఎందుకంటే బయట మేము అప్పులు తీసుకొని ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. దయచేసి పాత గవర్నమెంట్ కోరుతున్నాం, తొందరలోనే మాకు మంచి ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేసి మాకు సమాన పని శ్రమకి వేతనం మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఒకవైపు ప్రజాపాలన కాంగ్రెస్ చెప్తుంది, ప్రజావాణిలో ఈ సమస్య చెప్పుకునే ప్రయత్నం చేస్తారా మీరు? ప్రజావాణిలో ఆల్రెడీ మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రజావాణిలో ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. అదే మంత్రులు కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఒక హామీ ఇవ్వడం జరిగింది, త్వరలోనే మీకు మంచి టీవీ కవరేజ్ చెప్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ఆ అవకాశం మాకు రాలేదు. దయచేసి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము ఆదిలాబాద్ నుండి వచ్చి మా యొక్క మద్దతును తెలుపడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ సార్. నాది కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్. నేను సుమారు 15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్. ఏజెన్సీ ద్వారానే రిక్రూట్ అయ్యారా? మేము రిజైన్ చేసి సార్. అంటే మన ఏజెన్సీకి డబ్బులు పే చేశారా? స్టార్టింగ్లో 5600 ఏదో తీసుకున్నారు సార్. అప్పుడు 2009లో జాయిన్ అయ్యాను సార్. అప్పటి నుంచి నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. ప్లస్ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే మా డిపార్ట్మెంట్లో టోటల్ 185 మెంబర్స్ సార్. 95 మెంబర్స్ని తీసేశారు. 95 మెంబర్స్ ఉన్నారు. శాలరీస్ కరెక్ట్గా రావు. మాకు దగ్గర నుంచి జనవరి నుంచి శాలరీస్ లేవు సార్. మాకు బడ్జెట్ లేదంటారు, ఒకసారి మాకు జియో రాలేదంటారు. రీసెంట్గా జియో వచ్చింది, మాకు 1 ఇయర్కి జియో వచ్చింది. ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలంటే బడ్జెట్ లేదంటున్నాం. మళ్ళీ ఇప్పుడు శాలరీస్ లేవు, బడ్జెట్ లేవు. ఎట్లా బతకాలంటే ఎట్లా బతకాలి సార్? మీ జీతం ఎంత? నాది 19,500 సార్. కటింగ్స్ అయ్యి మాకు 17,000 వస్తుంది. ఇప్పుడు 8 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. మాకు ఎట్లా బతకాలి చెప్పండి. కానీ జాబ్కి అయితే కరెక్ట్గా రావాలంటారు, మళ్ళీ కరెక్ట్ టైంకి లేట్కి పోవాలంటారు. మళ్ళీ ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, మాకు శాలరీస్ ఎట్లా, మాకు మనీ ఎట్లా, మళ్ళీ ఎట్లా బతకాలి? ఇప్పుడు సెకండ్ టైం గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది సార్. మేము జాయిన్ అప్పుడు కూడా కాంగ్రెస్ ఉండే, తెలంగాణ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ని ఏం చేయంటున్నా అంటే ఇప్పుడైనా మాకు కంప్లీట్ చేసి మా జాబ్ సెక్యూరిటీ ఇవ్వండి, ఈపీఎఫ్ కరెక్ట్గా కట్టండి, ఈసీ కరెక్ట్గా కట్టండి, శాలరీస్ కూడా సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఇవ్వాలంటే. సార్ ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? నా పేరు గుమ్మడి నరేష్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చాము. మేము ఏకలవ పాఠశాలలో వంట మాస్టర్గా పనిచేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి ఏజెన్సీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలి. అలాగే తెలంగాణ 9 జిల్లాల్లో 23 ఎంఆర్ఎస్ స్కూల్ ఉన్నాయి. ఈ ఎంఆర్ స్కూలు 23 ఉన్నాయి. అలా స్కూళ్ళల్లో 250 మంది పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళ వ్యవస్థ విధానంగా ఉంది. ప్రధానంగా ఏజెన్సీ వ్యవస్థ పూర్తిగా రద్దు చేసి మరియు మాకు చాలా జీతాలతో మేము ఫ్యామిలీని గడపలేకపోతున్నాము. ఈ వ్యవస్థని వెంటనే జనంలాగా పీడిస్తున్న ఈ ఏజెన్సీ ప్రధానంగా రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఇతర అన్ని ఎంఆర్ఎస్ స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు వచ్చాము. ఈ ఉద్యమము ఆగకుండా ప్రభుత్వం చర్య తీసుకొని దీని పట్ల చర్యలు తీసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. రాణిగండిపో నుంచి వచ్చాను. ప్యాసింజర్ గాడిగా చేస్తాను. గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎటువంటి జీతాలు మాకు ఇవ్వడం లేదు సార్. వచ్చే 10,000 కూడా మాకు ఆపి ఇస్తున్నారు. ఇవాళ ఇస్తాము, రేపు ఇస్తున్నాము అని చెప్తున్నారు సార్. చాలా కష్టపడినా మాకు వాల్యూ లేదు. సో మాకు కూడా ఈ ఆర్టీసీలో లాగా విధానంగా మమ్మల్ని కూడా ఆర్టీసీలో విధానంగా చేయాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి నెల జీతాలు కూడా మాకు ఫస్ట్కు రావాలని కోరుకుంటున్నాం సార్. ప్రతి నెల జీతం అడుగుతుంటే ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తారు సార్. జీతం అంటే మీరు మిమ్మల్ని జాబ్ నుంచి తొలగిస్తాము అని అంటున్నారు. సో గత ప్రభుత్వం మాకు ఏం సపోర్ట్ చేయలేదు. కనీసం ఈ రేవంత్ అన్న మాకు సపోర్ట్ చేస్తాడని మేము ఇంత పోరాటాన్ని కోరుతున్నాము. సో నెక్స్ట్ టైం నుంచి మాకు ఎలాంటి అయితే ఆర్టీసీ విధానం మాకు ఆర్టీసీ ఎంప్లాయీని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అలానే చూడాలని చేసి రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము మార్కెట్ కమిటీ నుంచి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాము. 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము మేము. మాకు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని మేము ఆశిస్తున్నాము. మాకు ఈపీఎఫ్లు కానీ ఈఎస్ఐలు కానీ కరెక్ట్గా కట్టడం లేదు. మేము ఎస్జీలో 12 సంవత్సరాలుగా 1200 మంది మేము ఉన్నాము. మాకు ప్రభుత్వము మమ్మల్ని ఆదుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం రెగ్యులర్ చేయడం కూడా ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ప్రభుత్వం పైన ఎలాంటి భారం కూడా పడదు. గత 25-30 సంవత్సరాల నుంచి అవుట్సోర్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఆ ఏజెన్సీ అనే వ్యక్తి ఏ రోజు కూడా వచ్చి మా సాధక బాధకాలు అనేది తెలియదు. మేము దాదాపు ఒక జిల్లాలో ఒక 150 మంది దాకా ఉంటాం. నిర్మల్ జిల్లాలో ఎవరు కూడా గింత వచ్చి పట్టించుకున్న దాత ఉన్నాడు. అంటే ఎలక్షన్స్ అప్పుడు ఎందరో నాయకులు వచ్చిళ్ళు, ఎందరో మాట ఇచ్చిళ్ళు కదా, ఎవరు స్పందించలేరా? ఎవరు స్పందించే ముచ్చట లేదు. చేస్తామనే విధానం తప్ప వేరే విధానం ఏం లేదు మాకు.
ఖచ్చితంగా మేము ఎన్ని రోజులు అంది ఎట్టి చాకరీ చేసుకుంటే గొడ్డు చాకరీ చేసుకుంటే ఈ విధానం మేము మా జీవితాలే ఖరాబ్ చేసింది ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ అన్నది. ఒకరోజు ఆ ఏజెన్సీ అనే వ్యక్తి గతంలో నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి ఇలా కోట్ల వివాదంలో వెళ్ళిపోయాడు. అంత కోట్ల స్థాయికి ఎట్లా వెళ్ళిపోయాడు. మేము ఇదే 15,000 జీతంకు మేము 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఏ అధికారి కూడా మమ్మల్ని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. మాకు అడిగితే పట్టించుకున్న నాదుడే లేకుండా అయిపోతున్నాం. ఎన్ని నెలలుగా నీకు జీతం రావట్లేదు? జీతం వస్తుందండి, జీతం నెల వస్తుంది, జీతం వస్తుంది. కాకపోతే అంటే మా బెనిఫిట్ పిఎఫ్ కరెక్ట్ వచ్చి కట్టలేదు, ఈపీఎఫ్ లేదు, ఇలాంటి బెనిఫిట్స్ ఏముండయి అంతే. అంటే నీ జీతం ఎంత అన్న? నీ జీతం మాకు 13,600 చిల్లర వస్తుంది. 13,600 జీతంలో నుంచి ఏజెన్సీ ఎంత కట్ చేసుకుంటుంది? జిఎస్టీ పేరుతో, ఇతర సర్వీస్ ట్యాక్స్ల పేరుతో. సర్వీస్ ట్యాక్స్ల పేరుతో మాకు 15,000 వస్తుంది. 15,000 చిల్లర వస్తే మాకు ఒక పిఎఫ్ కట్ అయితే మిగతాది ఏది కూడా కట్ కాదు. 1,500 3% అంటే దాదాపు 3,300 వరకు కట్ అయిపోతుంది. 3,300 వరకు కట్ అయిపోతుంది. 15,000 చిల్లర ఉంటే మాకు 13,600 వస్తుంది. ఒక 2,000 చిల్లర కట్ అయిపోతాయి. గవర్నమెంట్ ఎలాంటి భారం కూడా పడదు. నేను ఒక జిల్లా ప్రెసిడెంట్గా చెప్తున్నా, మా కష్టం మేమే పని చేసుకొని మేమే రోడ్ల మీద ఉండి డబ్బులు కలెక్షన్ చెక్ పోస్టుల ద్వారా కలెక్షన్ చేస్తూ ఎన్నో వ్యవస్థలలో ఎన్నో యాక్సిడెంట్లలో మా మంది కూడా చనిపోయినారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలే. ఒక్కొక్కరు గొడ్డు చాకరీ చేపిస్తున్నారు. ఓకే రైట్. ఇవి ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులు, బాధలు నింపేసి వాళ్ళు చెప్తున్నారు. మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే కేవలం రోజు కూలి వారిగా చూస్తుంది తప్ప మాకు ఒక స్థానం అనేది కల్పిస్తలేదు. మేము ఎంత కష్టపడ్డా సమాన పనికి సమాన కూలి అనే సమాన పనికి సమాన డబ్బులు అనే విధానాన్ని పక్కన పెట్టేసి ఏదో తూతు మంత్రంగా మాకు ఇస్తున్నారు. మా తూతు మంత్రంగా మా ఉద్యోగాలనే వాళ్ళు ఎప్పుడు ఉండమంటే ఉండొచ్చు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోనే విధంగా ఉన్నాయి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలా, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ గుర్తించాలా, ఈ ఏజెన్సీ వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం ఇక్కడ చూడొచ్చు ధర్నా చౌక్తో. కెమెరామెన్ సాయితో పవన్, వైఆర్టీవీ, హైదరాబాద్.